వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు, మాట్లాడేవాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒకరు కాదు అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు దయాకర్ ఉండొచ్చు, ఆ కావంపల్లి ఉండొచ్చు, 4 సార్లు ఓడిపోయిండు, 4వ సారి గెలిచిండ్రు, ఈయన 2 సార్లు ఓడిపోయిండు. మరి ఒక్కసారన్నా కేటీఆర్ ఓడిపోయిందా? నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారన్నా ఓడిపోయిందా ఈ క్షణానికి? నేనేమంటే ఆయన కాదు, చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, 100% ఉన్నారు. ఒక్కడే కాదు, ఇలా మదయాసి మాట్లాడతలేడా కన్నడ గెలిపారు వెనుకడికి ఎన్నడో కీర్తి పూర్వము ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఎంపీ అయిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ గెలవలేదని ఒక చరిత్ర ఉన్నది తప్ప ఆయన కూడా మాట్లాడు. అసెంబ్లీ నువ్వు పోతావా? మదయాసికి పోతావు అసెంబ్లీకి? నేను రానిస్తాడా? నీకున్నదా అంటున్నా నేను. సరే ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం. ఏమై మాట్లాడినంటే అసెంబ్లీకి రారా అంటే మరి వస్తే తట్టుకుంటారా? కేటీఆర్ ఇక్కడ మీరే అన్నారు కదా, ఏడికి వస్తావోరా, ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడు. వెనకడికి రాను, బొంబాయికి రాను అని చేసినట్టు ఐటమ్ సాంగ్ చేసి పారేసేసి అవే నువ్వు ఆడికి వస్తావా, నేను ఈడికి వస్తావా అంటే మరి ఈడికి వస్తే ఎందుకు రాలేదు? నేనేమన్నా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, నేను గర్వంతో చెప్పట్లేదు. దయచేసి హరీష్ అన్న కావచ్చు, లెక్క పొద్దున లేస్తే మీకు ఇది చేసినవే రైతులు చల్లగా బతుకురి, జర ఓపికగా ఉండాలి, ఇలా వర్షాకాలం తక్కువ ఉన్నది, ఇలా ఆరుతాడు పంటలు వేసుకోండి, లేకుంటే గిదిత్తా అని చెప్తాడా? పొద్దుగా లేతే గివేనా అవేమన్నా? అసలు ఎవడన్నా ఒక మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? మరి పెద్ద సిపాయిలు మరి ఎందుకు పోలేదు? ఈ మదయాస్కి కానీ అద్దెంకి దయాకర్ కానీ ఎందుకు పోలేదే? ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు, కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా నీది దయాకర్ అన్న. నేను అడుగుతా, మరి నువ్వెందుకు పోలేదే? సమాజ్ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ పక్క పంటోడు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. ఆ పక్కకు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. సరే మీది పెద్ద స్థాయి కావచ్చు, మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా, మీరన్నా పోవచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా నేను అడుగుతా ఉన్నా. పోయి చర్చ పెట్టనుంటివి. మీకు అది శాత కాదు, మాది శాత కాదు, సందుల దూరాలే బావు మనాలే పీకాలి, పత్త లేకుండా కుయ్యి అని కూడా తోకలు జాడించుకుంటా. ఇదేం కథనే నాకు అర్థం కాదు. ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి, పొద్దున్న లేసేదాలు ఇప్పించుకో, కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్న వాళ్ళు. నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కొంతమంది వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలే, కానీ నేను ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇక్కడికి రాలేదు. నాకు బాధ అనిపించింది. ఇలా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమం అనేది నిలబడ్డది, కలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అంటే ఇలా జేఏసీకి ఒక పేరు ఉన్నదంటే దట్ కేసీఆర్ గారే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. అట్లాంటి పెద్ద మనిషి మీద చాలా చిల్లర మాట్లాడినందుకు నాకు మనసు బాధ కలిగి నేను కరీంనగర్ నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే సూసుడుకు వెనకడుగు వేయేది టీఆర్ఎస్కు లేదే. మీకు గుర్తుపెట్టుకోండి, గా కాలంలోనే సీమ చిటుకుమంటే ఎనుకొంటలు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అందరము వీటికి భయపడేడు, గీ నరుకుదాం కోరుకుదాం అనేది నాదర నాన్న. మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, మీతో కాదు నేను చెప్తున్నా. కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం, కొరుకుడు మొదలు పెడితే. ఇది కూడా చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఏడున్న కేటీఆర్ అయితేనే పారిపోతే ఇంకా కేసీఆర్ అయితే బతారని నేను చచ్చిపోతావు, కింద పడి కొట్టుకుంటావు. నేనేం చెప్తున్నా అసెంబ్లీ అసెంబ్లీ అనే మాట్లాడలే వారు. నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్తున్నాడు కదా. 4 రోజులు పెట్టు. మన హరీష్ అన్న అన్నాడు కదా, మరి ఎన్ని రోజులు పెడతావో పెట్టు అన్నాడు. కేటీఆర్ అన్నాడు కదా, మరి ఏడికి వారిపోయిన పెట్టు. అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు సభాపక్ష నాయకుడు కేసీఆరా లేకుంటే రేవంత్ రెడ్డా? కేసీఆర్ పెట్టమంటే అసెంబ్లీ పెడతా అంటే ముఖ్యమంత్రి కేసీఆరా నువ్వా? నేను అడుగుతున్నా సూటిగా. నువ్వు కదనే అసెంబ్లీ సమావేశపరచు, పెట్టు అసెంబ్లీలో ఫలానా రోజున. ఇప్పుడు కేటీఆర్ గారు 72 గంటల టైం ఇస్తున్నా, సోమాజ్ కూడా 8వ తారీఖున నేను వస్తున్నా అని చెప్పి వచ్చింది కదా, నువ్వు పెట్టు. కేటీఆర్ రండి అసెంబ్లీ మీకోసం ఫలానా 8వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టినా, దమ్ముంటే రండి అని నువ్వు పెట్టినావా? అసెంబ్లీ పెట్టినావా నేను అడుగుతున్నా. అప్పుడు వస్తారా రారా అనే తర్వాత విషయం. నువ్వు పెట్టగలేదు పెట్టు కదా. నువ్వు ఏది పెట్టినా చూపిస్తావా? అసెంబ్లీ రికార్డులల్లా పెట్టినట్టు నువ్వు చూపిస్తావా? అసెంబ్లీ సమావేశపరుస్తున్నా ఇగో ఈరోజు అని చెప్పేసి నువ్వేమన్నా అందరికీ జారీ చేసి నువ్వు అసెంబ్లీ సమావేశపరిచినవా? ఎందుకు ఉద్దరు ముచ్చట మాట్లాడతావు? దమ్ముందా మాట్లాడే దమ్ముందా? ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఆయనకి రెండే తెలుసు, కనెక్షన్స్ తెలుసు, బూతులు తెలుసు, ఎట్లా ఇది చేయాలో తెలుసు తప్ప. నేను నిజంగా చెప్తున్నా, ఆయనకి ఏం తెలియదే. ఏదో గుడిలో మెల్లలాగా ఏదో ఇదన్నాడు అదన్నాడు నమ్మించి వచ్చినాడే తప్ప తెలంగాణ చూస్తలే. మా తెరలైపోయింది. ఒకసారి దయచేసి మా పాత్రికేయ మిత్రులను కూడా చెప్తున్నా, హైదరాబాద్లో ఉండే స్టాఫ్ మిత్రులను కూడా చెప్తా ఉన్నా, దయచేసి మీరు పల్లెలకు రండి, పల్లెల పరిస్థితి చూడండి. పల్లెల నుంచి ఏం వార్తలు వస్తున్నాయో తెలియదు, కానీ ఒక్కసారి దయచేసి మీరు కూడా ఒకసారి వచ్చి పల్లెల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజల దుస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు వచ్చి చూడండి అన్న, ఈ పెద్దోళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్నోళ్ళు అయితే గల్లీల పొంటనే పోతున్నాయి. దయచేసి మీరు రండి ఒకసారి చూడండి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్ది. ఇప్పుడు పాట మేము 20 సంవత్సరాలు ఉద్యోగస్తులుగా పనిచేసినాం. నేను టీచర్గా పనిచేసిన, దేశపతి పనిచేసిండు, గోరేటం కన్నా పనిచేసిండు, చాలామంది సుధాల్ అశోక్ అన్న టీచర్గా ఉండే, చాలామంది మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం. మనం ఎవరేమనలే. మరి అమెరికాలో అవతరణ దినోత్సవానికి చాలామంది పిల్లలకు వీసాలు వేయించిన మేమే గతంలోనే. ఆ పిల్లలు పోతే మీరు తెలంగాణ పాట పాడతారా అమెరికాలో అని చెప్పేసి సస్పెండ్ చేసిరు వాళ్ళని. చూద్దాం దాని పరిస్థితి ఇట్లా ఎట్లుంది. పాట మరలబడ్డ పాట అది.
అది అణచివేతల నుంచి ఎగిసిపడ్డ పాట. గీ సస్పెన్స్లకు గీ దానికేం భయపడే పాట కాదు. తప్పకుండా దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం తప్పకుండా. ఉద్యోగాలు అనేది పిల్లల హక్కు. చిన్నప్పటి నుంచి గోష్ వేసుకొని గొంగడేసుకొని పుడితొక్కటి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరి దుంకినటువంటి పిల్లలు వాళ్ళను సస్పెండ్ చేసే దమ్మున్నదా? తప్పకుండా దాని పరిస్థితులు ఎట్లా ఉంటాయి కూడా దాన్ని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి తప్పకుండా దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. అందరికి జై తెలంగాణ.